వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. మహారాష్ట్రలోని నాగ్పూర్లో 2025 ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా జరిగిన శోభయాత్రలో ముస్లిం సమాజ సభ్యులు పాల్గొని భక్తులపై పూల వర్షాన్ని కురిపించారు. ఇది హిందూ ముస్లిం సామరస్యానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది. అయితే రథంపై ఉన్న శ్రీరాముడి విగ్రహంతో పాటు యాత్రలో పాల్గొన్న భక్తులపై పూలను చల్లారు. మార్చి 17, 2025న నాగపూర్లో ఔరంగజేబు సమాధి తొలగింపు డిమాండ్తో హిందూ సంస్థలు ఆందోళన చేపట్టాయి. అయితే ఈ ప్రదర్శనలో ఔరంగజేబ్ బొమ్మను దహనం చేయటం, కొన్ని ఘర్షణలు జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో రామనవమి శోభయాత్రలో ముస్లిం సమాజం ఈ విధంగా పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంటోంది. సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ సంఘటన విస్తృతంగా చర్చనీయాంశమైంది. చాలా మందిని భారతీయ సంస్కృతిలో ఐక్యత అని ప్రశంసించారు. నాగపూర్లో శ్రీరామనవమి సందర్భంగా జరిగే శ్రీరాముని శోభయాత్ర అనేది ఒక సాంస్కృతిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ఉత్సవం అనుకోవచ్చు. ఈ శోభయాత్ర నగరంలో హిందూ సంప్రదాయాల్ని ప్రతిబింబించటమే కాకుండా సామాజిక సామరస్యాన్ని కూడా చాటి చెప్పే ఒక విశిష్టమైన ఘట్టం. నాగపూర్లోని శోభయాత్ర సాంప్రదాయక సంగీతం, నృత్యాలు, రంగురంగుల అలంకరణలతో నగర వీధులని ఉత్సవమయం చేస్తుంది. నాగపూర్లో శ్రీరామనవమి శోభయాత్రలు దశాబ్దాలుగా జరుగుతున్నాయి. నగరంలోని హిందూ సమాజానికి ఒక ముఖ్యమైన సంప్రదాయం. ఈ యాత్ర సాధారణంగా నగరంలోని ప్రధాన దేవాలయాల నుంచి ప్రారంభమై వీధుల గుండా సాగుతూ భక్తులని ఆకర్షిస్తుంది. ఈ సంఘటన ద్వారా రెండు సమాజాల మధ్య శాంతి, స్నేహబంధం మరింత బలపడినట్లు అనుకోవచ్చు. రాజకీయాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఎన్నో కార్యక్రమాలను రాజకీయ పార్టీలు చేస్తుంటాయి. కానీ ఇలాంటి శోభయాత్రలు ఐక్యతని పెంచేలా చేస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.